చంద్రబాబు నాయుడు గారు, మీరు రిజర్వేషన్ ప్రక్రియ కనుక నెత్తి మీద పెట్టుకున్నారు అంటే భస్మాసురుడు నెత్తి మీద హస్తం పెట్టుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. 2027లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, 28లో అయినా జమిలీ ఎన్నికలు వస్తాయి. నిన్ను, మీ అబ్బాయిని, మీ తెలుగుదేశం పార్టీని తిప్పి 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 బంగాళాఖాతంలో కొట్టకపోతే ఈ మాలలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులే కాదు, గుర్తుపెట్టుకోండి. నేను జగన్మోహన్ రెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నా. 11 సీట్లు వచ్చినాయి ఇప్పటికే. పోరాటానికి ఎవరు ఒక్కళ్ళు లేరు, మాట్లాడటానికి ఒక్కళ్ళు లేరు. కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా మాట్లాడటానికి ఒక్కళ్ళు లేరు. మీరు గనక ఈ రిజర్వేషన్ లో గనక గోడ మీద పిల్లిలాగా పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పి చేతులు కొట్టుకొని ముసుముసు నవ్వులు నవ్వితే మాత్రం రేపొద్దున ఎలక్షన్ లో ఒక్క మాల సోదరుడు కూడా మీకు ఓటు వేయడు. మాది రెడ్డి వేయరు. మీరు డిసైడెడ్ మాకు మాల ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఓటేయదు. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది మాల బిడ్డల గొంతు కోసేటువంటి ఈ జడ్జిమెంట్ మీద మీరు డ్రామాలు ఆడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మేము గొంతు కోసేసామని చెప్పేశారు. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డలు, మాదిగ బిడ్డ కూడా నేను ఇన్వైట్ చేస్తున్నా. రేపు సభ ఒక మాలలది మాత్రమే కాదు. ఎందుకు అంటే రేపు ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్స్ వచ్చినా, క్రిమిలేయర్ రిజర్వేషన్స్ వచ్చినా మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఉద్యోగాలు పోతాయి. మొత్తం రిజర్వేషన్స్ మొత్తం పోతే రేపొద్దున అన్నమో రామచంద్ర అని మనం ఏడవలసిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే సభగా చూడమని కోరుతున్నా. మా పార్టీ తరపు నుంచి నేను పిలుపునిస్తున్నా. రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి అంబేద్కర్వాది రేపు డిసెంబర్ 15న నల్లబాటలో జరిగేటువంటి సభకి రమ్మని హృదయపూర్వకంగా కోరుతున్నా. ఈ సభ మన ఆత్మగౌరవ సభ. ఈ సభకి రాకపోతే, ఈ సభ కనుక మనది కాదు అనుకుంటే, నాకు బొట్టు పెట్టలేదు, నాకు కాటుకు పెట్టలేదు, నన్ను ఇన్వైట్ చేయలేదు, నాకు జరగలేదు అనుకుంటే రేపు నీ బిడ్డకు వచ్చే ఉద్యోగం పోతుంది, రేపు నీకు వచ్చే ఇల్లు పోతుంది, రేపొద్దున నీ రిజర్వేషన్, నీకు వచ్చే రేషన్ కార్డు పోతే ఆ రోజున